రేపే సోమవారం దసరా కూడా. చాలామంది దసరా 24వ తారీఖు అని అనుకుంటూ ఉన్నారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విజయదశమిని సోమవారం రోజు 23 తారీఖున జరుపుకోవాలి అని శాస్త్ర పండితులు వివరిస్తూ ఉన్నారు. అయితే 23, 24 రెండు తారీఖుల్లో ఏ రోజైనా విజయదశమిని జరుపుకోవచ్చు. అయితే రేపు సోమవారం విజయదశమి కూడా. కొన్ని ప్రాంతాలలో విజయదశమిని సోమవారం రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇక ముఖ్యమైనటువంటి ప్రాంతాలలో అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఘనంగా జరుపుకునే లిస్టు ఉంటుందో అక్కడ సోమవారం రోజే ఘనంగా దసరాను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి రేపే అసలైన విజయదశమిగా మన జ్యోతిష్య శాస్త్ర పండితులు వివరిస్తున్నారు. మరి రేపు విజయదశమి రోజున రహస్యంగా ఈ చెట్టు కొమ్మని తెచ్చి అక్కడ పెడితే చాలు, ఇక మీ దశ అనేది తిరిగిపోతుంది. దరిద్రమంతా ఒక్క నిమిషంలో పారిపోతుంది. ఇక మీ దశను ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు. విజయదశమి అనేది విజయానికి చిహ్నంగా సంకేతంగా భావించబడుతుంది. అలాంటి విజయదశమిని రేపు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ విజయదశమి రోజున చేసే కొన్ని పనులకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా విజయదశమి రోజున కొన్ని రహస్యమైన పనులు చేయటం వల్ల ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది. పురాణాల ప్రకారం చూసుకున్నట్టు అయితే విజయదశమి రోజున ఎన్నో రకాల విజయాలను పొందారు. శ్రీరాముడు రావణాసుని హతం చేసి సీతాదేవితో లంక నుండి అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు కూడా విజయదశమి రోజే అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అంతేకాదు ఈ విజయదశమి రోజునే పాండవులు కౌరవుల మధ్య యుద్ధం పాండవులు గెలిచి తిరిగి వచ్చినట్టు మనకు ఎన్నో రకాల పురాణాలు శాస్త్రాలు వివరిస్తున్నాయి. అందువల్లే విజయానికి సంకేతంగా ఈ విజయదశమిని జరుపుకోవడం జరుగుతుంది. ఇక దుర్గా నవరాత్రులు 9 రోజులు ఘనంగా పూజలు పూర్తయ్యాక 10వ రోజునే విజయదశమి జరుపుకోవడం ఆనవాయితీ. 9 రోజుల పాటు ఆ దుర్గాదేవి 9 రకాల అలంకరణలు పూజలు అందుకుంటుంది. 9 రోజులు 9 అలంకరణల్లో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఇక 9 రోజులు ఘనంగా పూజలు పూర్తయ్యాక అమ్మవారి నిమజ్జనం తరువాత దసరాని ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీ. ఈ దసరా అనేది చెడుపై మంచి గెలిచినట్టు మనకు శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి. అంటే విజయం కలగడానికి చిహ్నంగా భావిస్తూ ఉంటాము. అయితే ఈ విజయదశమి రోజున ముఖ్యంగా శమీ వృక్షానికి పూజలు చేయటం ఆనవాయితీ. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అని అర్థం. ఈ జమ్మి చెట్టుకి ముఖ్యంగా పూజలు చేయడం ఆనవాయితీ. ఈ దసరా నవరాత్రుల్లో ముఖ్యంగా దసరా రోజున ఘనంగా పూజలు అందుకుంటుంది శమీ వృక్షం. శమీ వృక్షానికి దసరా రోజు అత్యంత శక్తులు వస్తూ ఉంటాయి. అపరజితీ దేవి యొక్క ఆశీస్సులతో శమీ వృక్షానికి ఎన్నో రకాల శక్తులు వస్తాయి. చెడుని తరిమివేసి మంచిని శమీ వృక్షం ద్వారా మనం పొందవచ్చు. అంతేకాదు శమీ వృక్షాన్ని ఎవరైతే విజయదశమి రోజు ఇంటికి తెచ్చుకొని ఇంటి ముందు నాటుతారో అలాంటి ఇంట్లో అపజయాలు అని ఉండవు. ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలు ఉండవు. మనం చేసే ప్రతి పనిలో విజయం అనేది కలుగుతూనే ఉంటుంది. మరి ఈ శమీ వృక్షానికి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత? పురాణాలు శమీ వృక్షం గురించి ఏం చెబుతున్నాయి అంటే ఈ శమీ వృక్షం అనేది పూర్వకాలంలో శ్రీరాముడు యుద్ధానికి బయలుదేరినప్పుడు ఈ శమీ వృక్షాన్ని నమస్కరించుకొని శమీ వృక్షం యొక్క దీవెనలను పొంది ఆ తరువాతే యుద్ధానికి వెళ్ళి రావణాసుడిపై యుద్ధాన్ని గెలిచి సీతా సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చినట్టు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. ఇక పాండవులు కూడా ఈ శమీ వృక్షం వద్దే ఆయుధాలను పెట్టి పూజలు చేసి ఆ తరువాత ఆయుధాలను తీసుకొని వెళ్ళి ఈ శమీ వృక్షానికి నమస్కరించుకొని యుద్ధానికి బయలుదేరి యుద్ధంలో విజయం పొంది తిరిగి వచ్చినట్టు పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అందుకే ఈ శమీ వృక్షానికి ఎంతో ఘనంగా పూజలు చేస్తూ ఉంటాము. శమీ వృక్షం యొక్క ఆకులను బంగారంగా భావించి ఇరుగు పొరుగు వారికి ఇచ్చి అలైబలై చేసుకుంటూ ఉంటాము. దసరా రోజు శమీ వృక్షంని బంగారం చెట్టుతో సమానంగా భావిస్తాము. ఈ జమ్మి చెట్టు యొక్క ఆకులను బంగారం అని అంటూ ఉంటాము. అంతటి గొప్ప ప్రాముఖ్యత పొంది ఉంది ఈ శమీ వృక్షం.
ఇంతటి పవిత్రమైనటువంటి ఈ శమీ వృక్షాన్ని విజయదశమి రోజున తెచ్చి ఇంటి దగ్గర పెట్టుకోవటం, ఈ శమీ వృక్షం యొక్క కొమ్మను బీరువా కింద రహస్యంగా పెట్టడం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. శమీ వృక్షాన్ని విజయదశమి రోజున తెచ్చి ఎవరూ చూడకుండా, ఎవరికీ తెలియకుండా రాత్రి 12 లోపు ఈ కొమ్మను మీ బీరువా కింద కానీ, మీ బీరువా లోపల కానీ పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పారిపోతాయి. మీరు ఏ పని చేసినా సంవత్సరం మొత్తం విజయం కలుగుతూనే ఉంటుంది. చెడుపై మంచి గెలిచిన ఈ శుభ సందర్భంగా, అంటే విజయదశమి రోజున మనం ఈ శమీ వృక్షానికి పూజలు చేసి మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక పేపర్ పైన రాసి ఆ పేపర్ని శమీ వృక్షానికి తగిలించినా సరే మన యొక్క కోరికలు తీరిపోతాయి అని శాస్త్రం చెబుతుంది. ఈ శమీ వృక్షానికి ముఖ్యంగా విజయదశమి రోజున అత్యంత శక్తులు వస్తాయి అని శాస్త్రం వివరిస్తుంది. ఈ శమీ వృక్షాన్ని ఎవరైతే తప్పకుండా తెచ్చి ఇంటి ముందర పెట్టడం కానీ, ఇంటి ముందర నాటడం కానీ, బీరువా కింద రహస్యంగా పెట్టడం కానీ, బీరువాలో రహస్యంగా పెట్టడం కానీ చేస్తారో అలాంటి వ్యక్తులకి డబ్బుకి లోటు అనేది ఉండనే ఉండదు. విజయదశమి అంటే ఒక గొప్ప రోజు. ఈ విజయదశమిని తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరుపుకునే రోజు. మీ యొక్క సంపద పెరగాలి అన్నా, మీ ఇంట్లో నుండి చెడు పారిపోవాలి అన్నా, సకల ఐశ్వర్యాలు కలగాలి అన్నా సరే విజయదశమి రోజున శమీ వృక్షానికి పూజలు చేసి శమీ వృక్షం యొక్క కొమ్మను తెచ్చి మీ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టినా మంచి ఫలితం కలుగుతుంది. ఇలా శమీ వృక్షాన్ని ఎవరైతే ఇంటికి తెచ్చుకొని బీరువా కింద, అలానే ఈశాన్యం దిక్కున, ఇంటి ముందర, ఇంటి గుమ్మానికి కట్టడం, ఇంటి ముందు నాటడం వంటి పనులు చేయటం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక తెలుసుకున్నారు కదా విజయదశమి రోజున శమీ వృక్షం యొక్క విశిష్టత ఏమిటి అని, శమీ వృక్షానికి ఎన్ని శక్తులు వస్తాయి అని, శమీ వృక్షాన్ని తెచ్చి ఎక్కడ పెట్టాలి అని. ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తున్న వారైనా, అనారోగ్య సమస్యలు ఉన్న ఇంట్లో ధనం నిలకడగా లేకపోయినా, సిరి సంపదలు కలగాలి అన్నా సరే ఈ ఒక్క పని చేసి చూడండి. మీ దరిద్రం అంతా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. 4 దిక్కుల నుండి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి.